ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ముఖ్యమైన అప్డేట్. నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. ఈ తుఫాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపు పయనించే అవకాశం ఉంది. ఈ వీడియోలో ముఖ్యమైన క్లారిటీతో తుఫాను ఆంధ్ర వైపు ఏమాత్రం ఉంటుంది, తమిళనాడు వైపు ఎలా ఉంటుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా, అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్, పశ్చిమ వాయు దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత తీరానికి దగ్గరికి వచ్చే కొద్దీ ఇది వాయుగుండంగా మారి ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి. తీరానికి దగ్గరగా వచ్చే సమయంలో ఇది ఉత్తర దిశగా కదులుతూ దక్షిణ ఆంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ నెల 27, 28, 27, 28 తర్వాత వర్షాలు దక్షిణాంధ్రలో, తమిళనాడులో వర్షాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాలు ఏ జిల్లాలపై మంచిగా ఎఫెక్ట్ ఉంటుంది, ఏ జిల్లాలపై తక్కువ వర్షపాతం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ అల్పపీడనం ఫస్ట్ అంటే పశ్చిమ దిశగా, శ్రీలంకకి తూర్పుగా పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు వైపు, శ్రీలంకకి తూర్పు వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 24 అంటే 24th డేట్కి ఇది వాయుగుండంగా మారి నార్త్ డైరెక్షన్లో కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉత్తర దిశగా, తమిళనాడుకు దగ్గరగా, అంటే తమిళనాడు తూర్పున, దక్షిణాంధ్రకి తూర్పున ఇది వచ్చిన తర్వాత నార్త్ డైరెక్షన్, అంటే ఉత్తర దిశగా కదులుతూ దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడులో తీరం దాటే అవకాశాలు ఇప్పుడున్న అంచనా ప్రకారం కనిపిస్తున్నాయి. అంటే క్లారిటీగా, అంటే రాబోయే 2 రోజుల్లో ఈ తుఫాను ఏ జిల్లాలపై మంచి ఎఫెక్ట్ ఉంటుంది, ఏ జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది, ఈ తుఫాను తీవ్రంగా మారుతుందా లేదంటే వీక్ తుఫానుగా తీరం దాటే అవకాశాలు ఉన్నాయా, ముందు వీడియోలో క్లారిటీతో తెలియజేస్తాను. ఈ నెల 27వ తేదీ వరకు ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడ వర్షాలు ఉండవు. కానీ ఈ నెల 28, 28, 27 తర్వాత వర్షాలు కొంచెం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తుఫాను డైరెక్షన్ బట్టి, అంటే ఇది ఒకవేళ శ్రీలంక, దక్షిణ తమిళనాడు వైపు తీరం దాటితే ఓన్లీ దక్షిణాంధ్రలో తప్ప మిగతా ప్రాంతాల్లో ఎక్కడ వర్షాలు ఉండవు. ఒకవేళ మధ్య తమిళనాడు వైపు తీరం దాటితే మధ్య కోస్తాంధ్ర వరకు, అంటే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాల వరకు వర్షాలు ఉంటాయి. ఒకవేళ ఉత్తర తమిళనాడు వైపు తీరం దాటితే ఉత్తర తమిళనాడు వైపు తీరం దాటితే ఉత్తరాంధ్ర వరకు, అంటే విశాఖపట్నం, విజయనగరం దాకా వర్షాలు ఉంటాయి. ఒకవేళ దక్షిణాంధ్ర, అంటే ఆంధ్రాలోని దక్షిణ భాగం, దక్షిణాంధ్రలో తీరం దాటితే ఏపీ మొత్తం, ఏపీలో అన్ని చోట్ల వర్షాలు ఉంటాయి. రాయలసీమ, తెలంగాణ, ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. తెలంగాణలో కూడా, దక్షిణ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణలో కూడా చాలా చోట్ల వర్షాలు చూడగలం. ఈ తుఫాను ఎటువైపు వస్తుంది, అంటే ఇది తీవ్రంగా మారుతుందా లేకుంటే వాయుగుండంగానే తీరం దాటుతుందా, ముందు వీడియోలో క్లారిటీతో తెలియజేస్తాను. కానీ ఈ నెల 22 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఫస్ట్ మొదటిగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడుతుంది. ఆ తర్వాత పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండి ఇవాళకున్న వాతావరణ పరిస్థితి. ఈ నెల 27 వరకు ఆంధ్రాలో ఎక్కడ వర్షాలు భారీగా ఎక్కడ కురిసే అవకాశాలు ఎక్కడ కనిపించడం లేదు. కానీ ఈ నెల 28 నుంచి, అంటే నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను, లేదంటే అది బాగా బలపడితే అతి తీవ్ర తుఫాను కూడా చూడగలము. ఈ తుఫానుపై మంచి క్లారిటీతో రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.